అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 1969లో బ్యాంజో ఫాదర్ వాళ్ళ తండ్రి ఫెరర్ గారు ఇక్కడ రావడం జరిగింది. అప్పుడు ఇదంతా లేదు. అప్పుడు నేను కాలేజీలో చదువుకుంటున్నా. ఆ ముందర ఉండేది ఆయన ఇల్లు. ఆయన వచ్చినప్పుడు అప్పట్లో ఉండే రాజకీయ నాయకులు చాలా 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 సతాయించినారు. ఎందుకంటే మా నాన్న అప్పుడు ఎంపీ, అప్పుడప్పుడు వచ్చేవాడు ఇంటికి. పాప పెద్ద ఆయన చాలా సాఫ్ట్గా సన్నగా, ఆయన మిలిటరీలో ఏమో పనిచేసినట్టుంది ముందు. మంచి అసలు మాట కూడా మాట్లాడేవాడు కాదు. ఆయన రావటం వాస్తవం చెప్పాలంటే ఒకవేళ ఈ పొద్దు ఎన్నో గవర్నమెంట్లు వచ్చిపోయినాయి. నేను ఒకటే చెప్తాను, ఏమనంటే క్రిస్టియానిటీ లేదు, ఇంకో కులం మదరసాలు కూడా ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టండి. ఏమి జరుగుతుంది అనేది ముఖ్యం. వాస్తవం చెప్పాలంటే లాస్ట్కు మన అంబులెన్సులు కూడా నడపలేని పరిస్థితుల్లో ఆర్టీటీ వచ్చిందంటే అర్థమేమి? అయ్యా ఏమి తప్పు చేస్తాను? ఒకవేళ 100%లో ఏమైనా మిస్యూజ్ అవుతుందేమో. వాస్తవం చెప్పాలంటే మీకు ఎంతమందికి తెలుసు బుక్కరాయ సముద్రంలో ఏం స్కూల్ ఉన్నాయో తెలుసా మీకు ఎవరికన్నా? డెమ్ అండ్ డెఫ్ స్కూల్ ఇస్ దేర్. ఏమే ఫస్ట్ ఎయిడ్స్ వచ్చినప్పుడు వాస్తవం చెప్పాలంటే ఎవరు ముట్టుకోలే. అలాంటిది ఆర్డీటీ లేకపోతే ఎంతమంది చనిపోయిందో. ఈరోజు కూడా నాకు తెలుసు మన బత్తలపల్లి హాస్పిటల్ అంటే ఫేమస్. ఇప్పుడు సవేరా అవి వచ్చినాయి, కానీ అవన్నీ లేనప్పుడు ప్రతి మనిషికి లైఫ్ ఇచ్చినది బత్తలపల్లి హాస్పిటల్. సరే, కోవిడ్ టైంలో ఎంతమందిని చూసింది. ఇంకా కళ్యాణ్ దుర్గ్ అలాంటి గవర్నమెంట్ హాస్పిటల్ ఉందండి ఆంధ్రప్రదేశ్లో. ఈ సంస్థ పోయేదానికి లేదు. పోతే ఎవరు బాధపడేది? ఎస్పెషల్లీ అనంతపూర్లో ఉండే ఎన్ని చెక్ డ్యాములు కట్టించినారు. మన గవర్నమెంట్ కట్టించిన చెక్ డ్యామ్ ఒక్కటి లేదు. వీళ్ళు కట్టిన చెక్ డ్యామ్ ప్రతి ఒక్కటి ఉంది ఈ రోజుకి. జగన్ పీరియడ్లో అందరు గజలు ఆడినారు, కానీ ఆ రోజు ఆయన పాదయాత్రలో వస్తే లోపల వచ్చి మీటింగ్ పెట్టాడు. అంటే వీళ్ళకు రాజకీయం కూడా లేదు. ఎవరు వచ్చినా ఒకటే, ఎలా ఉన్నా ఒకటే. కానీ ఈ సంస్థ పోయిందంటే మటుకు దయచేసి చెప్తానా, అనంతపూర్ డిస్ట్రిక్ట్కు లాసు. ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్క అనంతపూర్లో డిస్ట్రిక్ట్ ఉండే ప్రతి ఒక్కరు దీన్ని కాపాడుకోవాలి. మనమందరం నాయకులు మాట్లాడుకొని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు దగ్గర పోయి ఢిల్లీ వరకు పోవాల్సిన పరిస్థితి. నష్టపోయేది అనంతపూర్ ప్రజలు. దయచేసి చెప్తున్నా, అసలు స్టేడియాలు ఏడున్నాయా? ఇప్పుడుండే ఎక్కడైనా ఒక స్టేడియం ఉందా చెప్పండి? ఆ విశాఖపట్నంలో ఒక స్టేడియం ఉంది. ఇక్కడ నాదల్ అంటే ఆయన టెన్నిస్ ప్లేయర్, పెద్ద అతను వచ్చి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నాడు. మడకసిరిలో మొత్తం గేమ్స్ పెట్టేదానికి ఒక యూనిట్ పెట్టండి. ప్రతి ఒక్కరు ముందుకు రావాల్సిందే. నష్టపోతాం, అనంతపూర్ ప్రజలు నష్టపోతారు. దయచేసి అందరూ ముందుకు రండి. అసలుగా ఆర్డీటీ సంస్థతో బాగుపడిన వాళ్ళు ప్రతి ఒక్కరిని నేను ఇంటింటికి పోయి పిలుచుకొని వచ్చి దీన్ని సంస్థ నిలబెట్టాలా. మనకు రాజకీయంతో అవసరం లేదు. అయ్యా బీజేపీ, వైఎస్ఆర్, తెలుగుదేశం, కమ్యూనిస్టు అందరూ మీరెవరో ముందుకు వచ్చి దీన్ని ఎలా తీసుకెళ్లాలా ముందుకంటే ఇది మనం మాట్లాడుకోవాల్సిన తరుణం వచ్చింది. ఈ ఆర్డీటీ వాళ్ళు శ్రీలంక, నేపాల్ కూడా అప్లై చేశారు 2 years బ్యాకే.
ఈ వ్యవస్థ పోయిందంటే చాలా బాధపడవలసి వస్తుంది. సార్ దయచేసి నో పాలిటిక్స్, వీ హ్యావ్ టు సేవ్ ఆర్డిటి. ఆర్డిటి ఎటువంటి పరిస్థితుల్లో అనంతపురం దాటిపోకూడదు. దయచేసి ప్రజలారా, నాయకులారా ఏకం కండి. ఇది చెడ్డ వ్యవస్థ కాదు, చెడ్డ ఇది కాదు. చెప్పండి, మంచికి ఉద్యమం చేయాల్సి వస్తుందేమో. మీరు కూడా అందరు ప్రతి ఒక్కరు పాల్గొనండి. కానీ ఏమి నష్టం వచ్చింది చెప్పండి? ఈ వ్యవస్థ వల్ల ఏమైనా ఎవరికైనా నష్టం వచ్చిందా? ఎవరికి నష్టం లేదు, అందరూ బాగుపడ్డారు. ఒక గవర్నమెంట్ వ్యవస్థలో లేనివన్నీ ఇక్కడ ఉన్నాయి, గవర్నమెంట్ చేయలేనివన్నీ ఇక్కడ చేస్తున్నారు. సో దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తాను, దయచేసి అనంతపురం ప్రతి ఒక్కరు దీన్ని ఒక మూమెంట్గా తీసుకుపోవాలా. మేము కూడా అందరినీ నాయకులను కలుస్తా. చంద్రబాబు నాయుడు ఇదంటే మన స్టేట్లో అయితే ఇవాళ చేపించిందేమో, ఇది సెంట్రల్ గవర్నమెంట్తో కొద్దిగా సంబంధాలు ఉన్నాయి కాబట్టి వీఆర్ గోయింగ్ టు రిక్వెస్ట్ అవర్ చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్. చంద్రబాబు నాయుడుకి బాగా తెలుసు ఆర్డిటి గురించి, చాలామందికి తెలుసు ఆర్డిటి గురించి. మరి అనంతపురం ప్రజలు అందరితో మాట్లాడి ఇది బయటికి జారిపోకుండా చేసుకోవాలి. వాళ్ళకేముంది, వద్దంటారు. చెప్తున్నా కదా, నేపాల్, సిలోను ఆల్రెడీ దే ఆర్ కాలింగ్ దెమ్. వీలుంటే డెవలప్ అవుతుంది. ఇది డ్రాట్ పోన్ ఏరియా, ఏమీ తెలియని ఏరియా. అలాంటిది కళ్యాణ్ దుర్గ్లో మీరు చూడుకోండి ఎలా ఉంటుందో. ఈ ముందు చదువు వస్తుంది, డిసిప్లిన్ వస్తుందంటే ఒక ఆర్డిటి స్కూల్లోనే డిసిప్లిన్ ఉండేది, వేరే ఎక్కడ డిసిప్లిన్ లేదు. అందుకోసం నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తాను అనంతపురం ప్రజలకి, సార్ వి సీ దట్ ఇట్ డజంట్ గో ఎనీవేర్, ఇక్కడే ఉండాలా. ఎలా అయినా సరే మనం అందరం ప్రతి ఒక్కరు, నాకు తెలిసి ఆర్డిటిలో 69 నుంచి ఎంతోమంది చదువుకున్నారు, ఎంతోమంది మంచి పొజిషన్లో ఉన్నారు. మరి ఇది మనకు దీన్ని వరం అనాలి, దేవుడి వరం ఇది. నిజంగా దేవుడు ఇచ్చిన వరం. ఆ రోజు ఇక్కడికి వచ్చినాడు అంటే, ఆయన పెద్ద ఆయన వచ్చినాడు అంటే అర్థం ఏమి? దేవుడు పంపించినాడు ఆయన్ని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.